3 ఇయర్స్ బేబీ ఆ 3 ఇయర్స్ బేబీని ఎలా డీల్ చేయగలుగుతున్నాడు అని అందరికంటే గ్రేట్ అయిపోవాలి, తొందరగా అయిపోవాలి అనే ఉద్దేశాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు మనకి. పెద్ద హార్ట్ నుంచి చిన్న హార్ట్ లాగా గీసాడు. సంబంధించి నేను యాక్చువల్లీ ఇవన్నీ నేను డ్రాయింగ్స్ క్రాఫ్ట్స్ నేర్చుకోవాలని ఏం కాదు, పిల్లాడి సామర్థ్యాన్ని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలైవ్. బ్రతికి ఉండు, సజీవంగా మనం ఏవైనా యాక్టివిటీస్ చేయించడం కావచ్చు, వాళ్ళతో మనం ప్లే చేయడం కావచ్చు, ఇంట్లో పరిసరాల్లో మంచి పనులు నేర్పడం కావచ్చు, ఏ రోజుకి ఆ రోజు ఏ విధంగా చేస్తే బాగుంటుందనే దానికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోలో అయితే మనము పిల్లలకు సంబంధించి అంటే 8 ఇయర్స్ 14 ఇయర్స్ పిల్లలకు సంబంధించి కొన్ని యాక్టివిటీస్, 8 to 9 ఇయర్స్ పిల్లలు ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళు ఎనర్జెటిక్గా చేయగలుగుతారు అనే విషయాన్ని కొంచెం లెవెల్ అంటే కొంచెం స్టాండర్డ్ని తగ్గించి వాళ్ళకి మనం యాక్టివిటీస్ ఇవ్వాలన్నమాట. సో నేనైతే ఎలాంటివి ఇచ్చానంటే చాలా సింపుల్ ఇచ్చాను అనమాట. సో మనం డైలీ న్యూస్ పేపర్ తెప్పిస్తాం కదా, డైలీ న్యూస్ పేపర్లో హాయ్ బుజ్జి అనే పేపర్ కానీ ఇంకా వసుంధర పేపర్లో కానీ కొన్ని యాక్టివిటీస్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట. వాటికి సంబంధించి కొన్ని ఇమేజెస్ వస్తుంటాయి కదా, ఆ ఇమేజెస్లో పిల్లలకి కట్ చేసి వాటిని ఒక పేపర్ తీసుకొని దానిపైన స్టిక్ చేయమన్నాను. మ్యాక్సిమం ఎలా ఉంటాయి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టిక్ చేసి ఇచ్చారు నాకు. చిన్న పాప 8 ఇయర్స్ ఉంటుంది. ఇమేజెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి సెట్ చేయాలని చెప్పేసి ఒక మామూలుగా ఇట్లా వైట్ ఒక న్యూస్ పేపర్ మీద ఇట్లా స్టిక్ చేసి ఇచ్చింది. ఎంత బాగా చక్కగా కరెక్ట్గా స్టిక్ చేసింది కదా, మొత్తం అన్నీ కూడా చూడండి ఎంత నీట్గా స్టిక్ చేసింది. సో ఇలాగా ఇలాంటి యాక్టివిటీస్ అయితే చేసింది. నెక్స్ట్ ఇక వాళ్ళు ఇంకా కొన్ని ఇంకా 9 ఇయర్స్ బేబీ అయితే చేసింది. చూడండి ఇక్కడ ఒక రఫ్ నోట్ బుక్ తీసుకునేసి డైరెక్ట్గా ఇది వెహికల్స్, మ్యాన్ పవర్ కొన్ని ఇమేజెస్ని ఇట్లా కట్ చేసి ఇట్లా స్టిక్ చేసింది అనమాట. సో ఇలా స్టిక్ చేసి ఇచ్చేసింది. దానికి సంబంధించి వెహికల్స్ ఏవి, యానిమల్స్ ఏవి, బర్డ్స్ ఏవి అని చెప్పేసి వాళ్ళకి ఐడెంటిఫై చేయడానికి. ఇప్పుడు 9 ఇయర్స్ బేబీ కదా, 9 ఇయర్స్ బేబీ ఎల్కేజీ బేబీకి ట్రీట్ చేయడం అన్నమాట. వాళ్ళతో పని చేయించడం, కూర్చొని వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి చెల్లు అక్క ఉంటుంది. స్కూల్లో అయితే వాళ్ళు నేర్చుకుంటారు, కానీ పిల్లాడికి సపరేట్గా నేర్పించడం అనే కాన్సెప్ట్ అయితే నేర్పించరుగా. ఏ స్కూల్లో కూడా పిల్లాడికి అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఏ స్కూల్లో కూడా డైరెక్ట్గా వెళ్ళి మేడం ఏం చెప్తే అది నేర్చుకుంటారు, మేడం ఏం చెప్తే అది రాస్తారు, టీచర్ ఏం చేస్తే టీచర్ ఏం చేయమంటే అది చేస్తారు, వస్తారు. ఇంతే ఉంటుంది స్కూల్లో. కానీ మనం ఇంట్లో వెరైటీగా ఏం చేయించాలంటే ఇప్పుడు 9 ఇయర్స్ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఒక 9 ఇయర్స్ ఉన్నాయంటే ఒక 3-4 ఇయర్స్ ఉన్న చెల్లో తమ్ముడు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఏమైనా యాక్టివిటీస్ వాళ్ళ దగ్గర చేయించే విధంగా మనం చేయించాలన్నమాట. నేనైతే ఇక్కడ ఒక 9 ఇయర్స్ అబ్బాయికి 3 ఇయర్స్ అబ్బాయిని ఇచ్చి వాడికి నువ్వు వాడి చేత ఏం చేయిస్తావు చేయించు అని చెప్తే వాడి బర్డ్ ఏది, యానిమల్ ఏది, వెహికల్ ఏది, మ్యాన్ ఏది, ఇందులో మెన్ ఏది అనే విధంగా ఇక్కడ గుర్తించడానికి ఇట్లా ఇమేజెస్ అయితే స్టిక్ చేసుకున్నాడంట. నేను చెప్పిన ఉద్దేశం ప్రకారం ఇట్లా ఇందులో ఇక్కడ మెన్ ఎక్కడున్నాడు అని చెప్పి, లేదంటే ఎర్త్ ఎక్కడున్నాడు అని చెప్పి ఐడెంటిఫికేషన్ కోసం అన్నమాట ఇది. సో ఇట్లా ఇమేజెస్ అన్ని ఒక దగ్గర స్టిక్ చేసేసి ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఎక్కడ ఉంది ఇలా అడగడం అనమాట పిల్లల్ని, వాడు చూపించడం అలా చేస్తుంటారు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ యానిమల్ ఏది, లేదంటే బర్డ్ ఏది. బర్డ్ అంటే ఇక్కడ అన్ని డౌట్ వస్తాయి, ఇది బర్డేనా ఇది బర్డేనా అన్ని బర్డ్స్ అని అడిగినప్పుడు కావచ్చు, లేదంటే యానిమల్ ఏది అని అడిగినప్పుడు కావచ్చు, లేదంటే ఇక్కడ వెహికల్ ఏదైనా ఉందా అని అడిగితే 3 ఇయర్స్ కిడ్కి ఏం తెలుస్తుంది, 3 ఇయర్స్ వాడు గుర్తించడం అనమాట. సో ఇక్కడ మనము 8 to 9 ఇయర్స్ ఇక్కడ 8 to 9 ఇయర్స్కి సంబంధించిన 8 to 9 ఇయర్స్ కదా మనం లర్నింగ్ నేర్చుకుని 3 ఇయర్స్ ఎందుకు వస్తున్నారు ఇక్కడ అంటున్నారా. 8 to 9 10 ఇయర్స్ బేబీ ఆ 3 ఇయర్స్ బేబీని ఎలా డీల్ చేయగలుగుతున్నాడు అనే అబ్జర్వేషన్లో పాయింట్గా మనం ఇక్కడ 3 ఇయర్స్ కిడ్ని తీసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా కూడా మన పిల్లాడు ఎంత ఎదుగుతున్నాడు, వాళ్ళ తమ్ముడికి ఏ విధంగా నేర్పుతున్నాడు, ఏ విధంగా మ్యాన్ పవర్ని వాడు తీసుకుంటున్నాడు, ఏ విధంగా వాడు లీడర్ని వాడిలో ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. దేశాధినేత అయినా కూడా చిన్నప్పుడు అమ్మఒడిలో చిన్న పిల్లాడిగానే పెరిగి తర్వాత పెద్దయ్యి అన్ని విషయాలు నేర్చుకుని తర్వాతనే కదా ఇప్పుడు సీఎంలు పిఎంలు అయ్యారు. సో వాళ్ళు అలాగా ఒక నాయకుడిగా తయారవ్వాలి అంటే మనం ఇలాంటి ట్రీట్మెంట్ చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఈ లీడర్ కెపాసిటీ అయితే పిల్లలకి వస్తుంది అనమాట.
సో ఇలాంటివి మనము చిన్న చిన్న యాక్టివిటీస్ నుంచే పెద్ద అయ్యేలోపు పిల్లలకి నేర్పించాలి. ఖచ్చితంగా వీడియోస్ చూసిన వాళ్ళు ఏదో ఒక చిన్న కామెంట్ చేశారనుకోండి, పలానా వాళ్ళు నా ఛానల్ని విజిట్ చేశారు అనే విషయం నాకు తెలుస్తుంది. లేదు చూశారు వెళ్ళిపోయినారు అంటే నాకైతే అర్థం కాదనమాట. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ చిన్న ఫ్లవరే ఇచ్చాడు. 9 years అబ్బాయి 3 years అబ్బాయికి చెప్పుకుంటూ అంటే ఈ విధంగా వేయాలి, పెన్సిల్ ఫస్ట్ సర్కిల్ వేయాలి, తర్వాత పెటల్స్ వేయాలి, తర్వాత కలర్ వేయాలి అని చెప్పడం అనమాట. అంటే మనం ఇక్కడ LSRW చూసాం కదా, LSRWలో ఫస్ట్ ఏంటి లెర్నింగ్ కదా. మరి ఇక్కడ 8 years అబ్బాయి 9 years అబ్బాయి ఇక్కడ ఏ స్టేజ్లో ఉన్నాడు, లాస్ట్ రైటింగ్లో ఉండేసాడు. కానీ ఇక్కడ 3 years బేబీకి మనం ఫస్ట్ లెర్నింగ్ స్టేజ్ అనేది నేర్పించాలి కదా, ఫస్ట్ అబ్జర్వేషన్లో పెట్టాలి కదా, అబ్జర్వ్ చేయమని చెప్పాలి కదా. ఆ అబ్జర్వ్కి తగ్గట్టుగా అంటే 9 years కిడ్కి ఎక్కడ అబ్జర్వ్ చేసుకోవడానికి వీలుంది, 3 years కిడ్ ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నాడు అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదేం లేదు. సో ఇక్కడ ఇది ఒక 4 అనే నెంబర్తో ఒక యానిమల్ని, ఒక జిరాఫీ అనేది అయితే వేసారనమాట. సింపుల్గా ఇది 2nd class కిడ్ వేసింది. చాలా బాగుంది కదా, 2nd class అమ్మాయి వేసింది అది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఏమో పిచ్చి పిచ్చి గీతలను గీసారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అంటే కేవలం యాక్టివిటీసే కాదు, కేవలం డ్రాయింగ్ క్రాఫ్ట్సే కాదు, ఇక్కడ టైమింగ్ అనమాట. టైంకి సంబంధించి ఇమేజెస్. ఇప్పుడు 24 hours మనము ఏ టైంలో ఏమేమి చేస్తుంటామో వాటికి సంబంధించి టైం అనేది నేర్చుకోవాలి కదా పిల్లలకి. మరి టైం అనేది జస్ట్ వాల్ క్లాక్లో చూసి డైరెక్ట్గా వాళ్ళు అబ్జర్వ్ చేయలేరు కదా. ఇలా ఇమేజెస్ రూపంలో కూడా కొన్ని చేయమని చెప్తే ఇలాంటి యాక్టివిటీస్ మనం ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవుతారు. సో నేను ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నాను అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఈ 2022లో అందరూ కూడా స్మార్ట్ ఫోన్లు ఇచ్చేసి పిల్లలకి ఈ పేపర్ యాక్టివిటీస్ అనేది చేయట్లేదు అనమాట. సో ఈ పేపర్ యాక్టివిటీస్ అనేది చేయడం వల్ల పిల్లలకి ఈ హస్తలాగ నైపుణ్యాలు అంటారనమాట. వీటిని చేతితో పని చేసేయడం. ఎప్పుడు కూడా మనం స్క్రీన్ ఇలా 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 అనడమే తప్ప ఇంకేం పని ఉండదు మన చేతికి. సో మన చేతితో పట్టుకుని రాయడం, ఇలా పట్టుకుని బ్రష్ని తిప్పడం, పెయింటింగ్లు వేయడం, పేపర్ని మర్చడం, పట్టుకుని తిప్పడం అనేది మన హస్తలాగ నైపుణ్యాలు అనమాట. మన చేతికి మంచి పనితత్వం ఏర్పడుతుంది. ఇప్పటి నుంచే పిల్లలకి పేపర్లతో మనం ఇలాంటి పనులు చేయించడం వల్ల ఈ పేపర్లతో మనం ఈ చెత్త పేపర్లు కదా, చిత్తు కాగితాల్లో ఉన్నాయి, ఇలాంటివి ఏంటివి చేయించడం అనుకుంటున్నారా? ఈ పేపర్లతో మనం ఏ పని చేయించినప్పుడే పిల్లలకి మంచి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అంటే మనం ఇలాంటి యాక్టివిటీస్ ఇచ్చామనుకోండి, ఇవి కూడా కొంచెం చేతితో కష్టపడి చేసే పనులు లాంటివేగా, కాకపోతే ఇది చదువు కాదు, అది పని కాదు, అలాగ ఉంటుందన్నమాట. ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయడం వల్ల పిల్లలు మంచి సామర్థ్యం అయితే వస్తుంది. మైండ్లోను బాడీలోను వర్క్ పవర్ అనేది బిల్డ్ అవ్వడానికి మనము ఈ క్రాఫ్ట్స్కి, డ్రాయింగ్కి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదొక కలర్ సెలెక్షన్ చూడండి, పేపర్స్ ఎలా వాడినారో చూడండి. అయితే ఇది నేను చెప్పాను కదా, 8 years లోపల ఉన్న పిల్లలకి ఇలాగ సర్కిల్స్ కానీ, రెక్టాంగులర్స్ కానీ, ఈ స్క్వేర్ అంటే ఇది స్క్వేర్స్ కానీ, ఇలా షేప్స్ అనేవి కరెక్ట్గా మనం వేసి చూపించామనుకోండి ఒకసారి, తర్వాత వాళ్ళు వేస్తారు. నెక్స్ట్ ఇది సర్కిల్ అనమాట. ఇది సర్కిల్. యాక్చువల్లీ ఇది చెప్పాలంటే మనం ఇప్పుడు వాట్సాప్ ఇమేజెస్లో ఎవరికైనా మనకు నచ్చినది బాగుంది అని చెప్పి ఇమేజ్ పెడతాం చూడండి, అది ఇది ఇలా వేస్తారు. సర్కిల్ ఏమంటే 3rd class అమ్మాయి వేసింది స్కూల్లో, ఎలా వేసింది చూడు. వాట్సాప్ ఇమేజెస్ ఉంటాయి, నచ్చిన వాళ్ళకి బాగుంది అని చెప్పి పంపించాను చూడండి. ఇదొక వాట్సాప్ సింబల్ గుర్తొచ్చింది కదా, ఇంకోసారి చూడండి దగ్గరగా, అదనమాట ఇది. సో ఇది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇలాంటి అదే 3rd class అమ్మాయి వేసింది కూడా, నత్త వేసింది. నత్త కలర్స్ వాడడం అనేది మనం నేర్పించాల్సిన. ఇది ఒక స్కెచ్ ఫ్లవర్ అనమాట. జస్ట్ ఏదో పిచ్చి పిచ్చి గీతలు తీసుకుంటే నేను దాంట్లోనే గ్యాదర్ చేసి పెట్టలేదు. ఇది ఒక ఫ్లాగ్, ఇదొక ఫ్లాగ్ డిజైన్, ఫ్లాగ్ గీసారు. వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట. సో మనం ఏదైనా ఈ పలానా బొమ్మకి పలానా డ్రాయింగ్ వేయాలని చెప్పేసి మనం ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి మనం వదిలేమనుకోండి, వాడి ఇంట్రెస్ట్ మనము ఈ డ్రాయింగ్లో చూడొచ్చు. పిల్లాడు దేనిపైన ఇంట్రెస్ట్ చూపుతున్నాడు అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు.
ఇది చూడండి. ఫస్ట్ ఇది చేంజ్ చేసిన తర్వాత మాట్లాడదాము. ఇది చూడండి, ఇది ఈజీ మెథడ్ ఎంచుకున్నాడు వాడు. ఏం చేశాడు, కార్బన్ పేపర్ని వెనకాల పెట్టేసి పేపర్ మీద పెట్టేసి పైన గీసేసాడు పెన్సిల్. ఈజీగా అయిపోయింది, చాలా అందంగా వచ్చింది. ఈజీ మెథడ్ని ఎంచుకున్నాడు. సో ఈ ఇమేజెస్ని బట్టి మనం ఏం చేయాలి అంటే అబ్జర్వ్ చేసేది పిల్లల దగ్గర. వాడు కష్టపడే తత్వం ఎక్కువ లేదు, ఈజీగా అయిపోవాలనుకుంటున్నాడు. ఏ పని అయినా కూడా కష్టపడే తత్వం లేదు, తొందరగా అయిపోవాలి అనుకుంటున్నాడు. సో మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళే దేన్ని నిలబెట్టచ్చు, అబ్జర్వ్ చేయొచ్చుగా. మనం ఇంత చిన్న పనిలోనే పిల్లల్ని ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఈ ఒక ఇమేజ్ని వాడు చూసి వేయరా అంటే నేను అందరికంటే గ్రేట్ అయిపోవాలి, తొందరగా అయిపోవాలి అనే ఉద్దేశాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు మనకి. మనం చూడగలగాలి, అంతేగాని ప్రతి దాంట్లోనే విషయం ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే, నువ్వు గీసుకురావడం కాదు, ఓన్గా నీకు ఏది వస్తే అది పిచ్చి గీతే కనుక నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పేసి పిచ్చి గీత వేయించాను అనమాట. సో ఇది పిచ్చి గీత ఏం కాదు, చాలా బాగా వచ్చింది చూడండి. కొన్ని ఓన్గా వేసాడు మళ్ళీ తర్వాత. సో ఇది సంగతి. ఇక్కడ ఏం వేసాడు, ఒక అమ్మాయిని వేసేసి అమ్మాయి తల మీద పడవ వేశాడు అని వేసాడు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇదొక ఏదో ఈవెంట్, ఇక్కడ హ్యాపీ దివాళీ అనుకుంటా. సో ఇది ఒక బర్త్డే సెలబ్రేషన్స్ పెన్సిల్ డ్రాయింగ్ అనమాట, ఇలా గీశారు. నెక్స్ట్ ఇది ఒక హార్ట్ ఫ్లాగ్ అంట, పెద్ద హార్ట్ నుంచి చిన్న హార్ట్ లాగా గీశారు. అది ఇవి చిన్న స్టాండర్డ్కి సంబంధించిన పిల్లలు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ హార్స్కి డ్రాయింగ్ అనేది సరిగ్గా పేపర్ అనేది సరిగ్గా వాడలేదు, ఏ పేపర్ పడితే ఆ పేపర్ మీద వేసేసారు. అంటే యాక్టివిటీస్ అనేది నేను పలానా పేపర్ మీదే ఉండాలి, పలానా డ్రాయింగే వాడాలని చెప్పను, పలానా డ్రాయింగ్కి పలానా బొమ్మనే వేయాలని కూడా చెప్పను. వాళ్ళకి సంబంధించి నేను యాక్చువల్లీ ఇవన్నీ నేను డ్రాయింగ్స్ క్రాఫ్ట్స్ నేర్చుకోవాలని వేయించడం కాదు, పిల్లాడి సామర్థ్యాన్ని పిల్లాడి టెస్టింగ్ కోసం నేను ఇలాంటి బొమ్మలు అయితే ఏం చేస్తాను అన్నమాట. నేను స్కూల్లో జాయిన్ అయినప్పుడు నేను ఇచ్చిన ఈ పేపర్స్ అన్ని నేను అలాంటివి పెట్టుకొని మీకు చూస్తున్నాను ఇప్పుడు. సో ఇది ఒక 4th క్లాస్ అబ్బాయి, వాడు ఎంత లవబుల్గా నాకు వేసి ఇచ్చాడంటే. సో ఇది ఒక చిత్తు కాగితం లాగానే ఉంటుంది, కానీ నేను లైఫ్ లాంగ్ అలాగే పెట్టుకుంటాను. నాకు చాలా యూజ్ అనమాట, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మనం మ్యాక్సిమం ఇక్కడ చిత్తు కాగితాలని కాదు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, పిల్లలకి మనము ఇచ్చే కాన్సెప్ట్ ఏంటి. నేను ఇక్కడ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కోసం ఈ డ్రాయింగ్స్ అయితే ఇచ్చాను అనమాట. సో మనము ఇలా కూడా తీసుకోవచ్చా, గ్రూప్లో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనమాట. ఒక్కటే అటెంప్ట్, అందరూ ఒకేసారి చెప్తారు మనకు వాళ్ళ సెల్ఫ్ని, అలా ఉంటుంది అనమాట. సో ఇది నా థాట్, నేనే ఇంప్లిమెంట్ చేశాను పిల్లలు. సో పిల్లలైతే చాలా అట్రాక్టివ్గా, నేను ఇప్పుడు కూడా మళ్ళీ నేను అనంతపురం వెళ్ళి స్కూల్కి వెళ్తే నన్ను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు పిల్లలు. జస్ట్ నేను చేసింది 1 year, కాకపోతే నేనంటే చాలా ఇంట్రెస్టింగ్గా పిల్లలందరూ నా చుట్టూ చేరేస్తారు అనమాట. సో అంత అట్రాక్టివ్గా చాలా ఆనందం అయితే ఉంటుంది. సో నేను వాళ్ళని మిస్ అవుతూనే ఉన్నాను, కాకపోతే ఈ డ్రాయింగ్స్ రూపంలో వాళ్ళని మళ్ళీ గుర్తు చేసుకుంటూనే ఉంటాను. సో ఇదండి ఈరోజు వీడియో, చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోస్ అనమాట ఇవి, చిన్నపిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ అనమాట ఇవి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.